బాపట్ల జిల్లా మేదరమెట్ల వద్ద నిర్మించిన ఎమర్జెన్సీ రన్వేపై ట్రయల్ రన్ సక్సెస్ అయింది. 4 సుఖోయ్ 30 యుద్ధ విమానాలు రన్వేపై చక్కర్లు కొట్టాయి. రన్వేకి అతి సమీపం నుంచి గాల్లో ఎగురుతూ సుఖోయ్ 30 యుద్ధ విమానాలు వెళ్లాయి. ఆ తర్వాత కార్గో విమానం M32 రన్వేపై ల్యాండ్ అయింది. అత్యంత సులువుగా M32 కార్గో విమానం రన్వే ల్యాండ్ అయినట్టు తెలుస్తోంది. బాపట్ల జిల్లా మేదరమెట్ల వద్ద నిర్మించిన ఎమర్జెన్సీ రన్వేపై ఈ ట్రయల్ రన్ జరిగింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్రావు అందిస్తారు. బాపట్ల జిల్లా మేదరమెట్ల వద్ద నిర్మించిన ఎమర్జెన్సీ రన్వేపై ట్రయల్ రన్ సక్సెస్ఫుల్ గా నడిచింది. ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు మధ్య ఏదైతే యుద్ధ విమానాలు రన్వేపై సురక్షితంగా దిగే రన్వే మీద క్షేమంగా దిగి అక్కడి నుంచే మళ్ళీ ల్యాండ్ అయిన తర్వాత మళ్ళీ గాల్లో ఎగిరిన పరిస్థితి కనిపించింది. ప్రస్తుతం ఏదైతే రన్వే మీద మనం భారీ వాహనాలు వెళ్తున్న విజువల్స్ చూస్తున్నాం. ఇదే రన్వే మీద కొద్దిసేపటి క్రితం వరకు కూడా పూర్తిగా రన్వేని బ్లాక్ చేసి ట్రయల్ రన్ అయితే నిర్వహించారు. ఉదయం 11 గంటలకు రన్వే మీద మొదటిసారిగా గాల్లో ఎగురుతూ 4 సుఖోయ్ యుద్ధ విమానాలు వెళ్ళే ఏదైతే రన్వేకి కొంత దగ్గరగానే 4 యుద్ధ విమానాలు కూడా గాల్లోకి ఎగిరే. ఆ తర్వాత 11:20కి గాల్లో ఎగురుతూ హకాయ్ 2 యుద్ధ విమానాలు కూడా వెళ్ళాయి. తర్వాత 11:40కి రన్వేపై కార్గో యుద్ధ విమానం M32 దిగింది. ఆ తర్వాత 12:39కి డార్నియర్ యుద్ధ విమానం కూడా రన్వే మీద దిగిన పరిస్థితి కనిపించింది. విమానాలన్నీ కూడా క్షేమంగా దిగడంతో పాటు ల్యాండ్ అయ్యాయి. ల్యాండ్ అయిన తర్వాత గాల్లో ఎగురుతూ వెళ్ళిన పరిస్థితి ఇక్కడ కనిపించింది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. ఇక్కడి నుంచే ఏర్పాటు చేసిన రాడార్ సిస్టమ్ ద్వారా విమానాలన్నిటికి కూడా ఇక్కడి నుంచే సిగ్నల్ అందించారు. విమానాలు అన్నీ కూడా క్షేమంగానే ఇక్కడి నుంచి దిగి ఏదైతే మళ్ళీ గాల్లో ఎగరటానికి రన్వే సురక్షితంగా ఉన్నట్టుగా కూడా అధికారులు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏదైతే 2022 డిసెంబరు 29న ఒకసారి ఇదే విధంగా ట్రయల్ రన్ నిర్వహించారు. అయితే అప్పట్లో వచ్చిన యుద్ధ విమానాలు గాల్లోనే ఎగురుతూ వెళ్ళే ఏదైతే రన్వేకి సమీపం నుంచే ఆ సమయంలో విమానాలు గాల్లోనే ఎగురుతూ వెళ్ళిన పరిస్థితి. అయితే ఈరోజు తాజాగా మరోసారి యుద్ధ విమానాలు ట్రయల్ రన్ అయితే నిర్వహించారు. 2 విమానాలు రన్వే మీద ల్యాండ్ అయ్యాయి. 6 విమానాలు అయితే రన్వేకి సమీపం నుంచే గాల్లో ఎగురుతూ వెళ్ళాయి. వీటన్నిటికి కూడా ఏదైతే ప్రస్తుతం నిర్మించిన మేదరమెట్ల వద్ద నిర్మించిన ఎమర్జెన్సీ రన్వే విమానాల రాకపోకలకు సురక్షితంగానే ఉన్నట్టుగా అధికారుల నుంచి సమాచారం అందుతుంది. ఇదే విధంగా ఏదైతే దేశవ్యాప్తంగా 13 చోట్ల నిర్మించిన రన్వేల్లో ఏపీలో 2 రన్వేలు నిర్మించారు. ఆ 2 రన్వేలను కూడా ప్రకాశం జిల్లాలోనే ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనే నిర్మించారు. ప్రస్తుతం మనం ఉన్న బాపట్ల జిల్లా మేదరమెట్ల వద్ద ఈ రన్వే ఒకటైతే సింగరాయకొండ వద్ద మరో రన్వే నిర్మించారు. అతి త్వరలోనే ఆ రన్వే మీద కూడా ఇటు ఏదైతే ట్రయల్ రన్ నిర్వహించేందుకు అధికారులు అయితే ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పవచ్చు. ఏదైతే ఈ రోజు నిర్వహించిన రన్వే మాత్రం సక్సెస్ఫుల్గా రన్ అయినట్టుగా ఇటు ఎయిర్ ఫోర్స్ అధికారుల నుంచి సమాచారం అందుతుంది. మరోసారి ఏదైతే ఈ రోజు జరిగిన ఈ రన్వే తర్వాత కూడా రన్వే మీద ఈ ట్రయల్ రన్ నిర్వహించిన తర్వాత మరోసారి కూడా ట్రయల్ రన్ నిర్వహించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇది మేదరమెట్ల వద్దున్న తాజా పరిస్థితి.